ఒక 4-5 మంది పిల్లనాయాలు నిన్ను బయటికి లాగి కొడతారు డ్రైవర్ని. కొంతమంది అలా చేసినప్పుడు కూడా బండిలో కావాలనే డబ్బులు మర్చిపోతారు. వాళ్ళ ఫోటో తీసుకుని వెళ్తారు. నిన్ను మీ ఇంట్లో వాళ్ళు జనాభా లెక్కలోంచి తీపిచ్చేసి కోవిటి వాళ్ళు ఎలా అంటే నిన్ను గుద్ది లేదంటే వాళ్ళు సడన్గా బ్రేకులు కొట్టి నీ బండి తగిలిన తర్వాత నీదే తప్పు అంటారు. ఒకవేళ నీది తప్పు లేకపోయినా నీదే తప్పు అని చెప్పేసి మీరు ఏదన్నా తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఏం చేసేదానికి కూడా వెనకాడరు. 24 hours రికార్డింగ్. నువ్వు బండిలో ఏం చేస్తున్నావు ఏంటి, బండి ఆఫ్ చేసి ఏం చేస్తున్నావు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. ఈ వీడియోలో వచ్చేసరికి కువైట్లో ఉండే డ్రైవర్లు ఇలాంటి తప్పులు చేస్తే మాత్రం ఖచ్చితంగా కోసి కారం పెడతారు, లేకపోతే చంపేస్తారు. కువైట్లో కువైటీ వాళ్ళు డ్రైవర్లని తేడా లేకుండా బండ్లలో సీక్రెట్ కెమెరాలు అయితే పెట్టిస్తున్నారు. కొంతమందికి తెలిసి కెమెరా పలానా దగ్గర ఉంది అని తెలుస్తుంది డ్రైవర్లకి, కొంతమందికి తెలియదు. డ్రైవర్ల కెమెరా ఎక్కడ పెట్టుంటారో కూడా వాళ్ళకే తెలియదు. ఎందుకంటే సీక్రెట్గా వీడు ఏం చేస్తాడు, వీడు మా ఇంట్లో పిల్లలతో ఆడపిల్లలతో ఎలా మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, అండ్ ఇంట్లో పనిచేసే పని మనుషులతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి తెలుసుకోవడానికి కొంతమంది సీక్రెట్గా కెమెరాలు పెడతారు, సీక్రెట్గా జీపీఎస్లు పెడతారు, బండి ఎక్కడికన్నా తీసుకెళ్తున్నాడు అని చెప్పేసి చూడడానికి. ఇంకొంతమంది తెలిసి కెమెరా పెడతారు అనమాట. అది 24 hours రికార్డ్ అయ్యిద్ది. దాంట్లో నువ్వేం మాట్లాడుతున్నావు కూడా ఆ మాటని ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి వినిపిస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉండే మాటలను కూడా నా బండిలో ఉండే కెమెరా వచ్చేసి ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి అంటే వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళకి అర్థమయ్యేలాగా ఆ లాంగ్వేజ్కి మార్చి వినిపిస్తుంది. డ్రైవర్ చేయకూడని తప్పు ఏంటంటే ఆడపిల్లలతో బ్యాడ్గా బిహేవ్ చేయడం, ఆడపిల్లలతో తప్పుగా మాట్లాడటం, కర్దామాలతో తప్పుగా బిహేవ్ చేయడం, తప్పుగా మాట్లాడడం, ఇలాంటివి జరిగి ఒకవేళ వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం అనిపించి తప్పు అనిపించి నీ మీద కంప్లైంట్ చేశారనుకో, కెమెరాలో చెక్ చేస్తారు నువ్వు మాట్లాడినావా, నిజంగా బ్యాడ్గా బిహేవ్ చేసినావా అని చెప్పేసి. ఒకవేళ కెమెరా లేకపోయిందనుకో, వాళ్ళు అలా బిహేవ్ చేశాడు అని చెప్పేసి ప్రూఫ్ వాళ్ళు ఏదన్నా చూపించడమో లేదంటే నువ్వు చేసే తప్పుడు పనులు ఏదన్నా వాళ్ళు చెప్పారనుకో, ఆడపిల్లలు కోవిటి ఇంట్లో ఆడపిల్లలు తీసుకెళ్ళి కోవిటి వాళ్ళకి చెప్పారనుకో, ఇంకా నిన్ను కోసి కారం పెట్టడం కాదు, ఇంక అంతే. ఇంక నిన్ను మర్చిపోవాల్సిందే మీ ఇంట్లో వాళ్ళు. కోవిట్లో ఉన్న వాళ్ళైనా సరే, కోవిటి కొత్తగా వచ్చే వాళ్ళైనా సరే, కువైటీ ఆడపిల్లలతో కానీ ఇక్కడ ఉండే ఆడపిల్లలు, ఇక్కడ రాజ్యం ఇది ఆడపిల్లల రాజ్యం. సో ఆడపిల్లలతో బ్యాడ్గా బిహేవ్ చేసే ముందు ఒకటికి 2 మాటలు ఆలోచించండి. నిన్ను మీ ఇంట్లో వాళ్ళు జనాభా లెక్కలోంచి తీపిచ్చేసి మర్చిపోవాలి అంతే. ఇక్కడ అలా ఉంటుంది, వేరే ఏం మాట్లాడరు, ఇంకా చంపేస్తారు అంతే. అందుకే చాలామంది ఏం చేస్తున్నారంటే కువైట్లో డ్రైవర్లు తోలే బండ్లకి అండ్ కువైటీ వాళ్ళ బండ్లకు కూడా కెమెరాలు అనేటివి ఫిక్స్ చేసుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటని చెప్పి చూసేదానికి. కొంతమంది అతి నాయాళ్ళు ఉంటారు, బండ్లోకి ఎక్కిన తర్వాత డ్రైవర్ని కొట్టడము, డ్రైవర్ని ఎట్లా పడితే అట్లా ఏదంటే చేస్తూ ఉంటారు. డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా నిన్ను పట్టించుకోకుండా స్టీరింగ్లు ఇట్లా ఇట్లా తిప్పేయడము అలాంటివి చేస్తారనమాట. ఈ పక్కన ఉండే బండి తగులుద్ది, మనం మాత్రం అద్దాల్లో చూస్తూ ఉంటాం, వాళ్ళు పట్టించుకోరు అవన్నీ. అతి నాయాళ్ళు ఉంటారు, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి డ్రైవ్ చేసేటప్పుడు. సో బండిలో కెమెరా ఉండటం చాలా సేఫ్టీ డ్రైవర్కి. ఉండే పిల్లలు ఎవరైనా అతి చేసినా వాళ్ళ అమ్మ నాన్న చూస్తూ ఉంటారు కెమెరాలో. సో మనకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నాకు తెలిసి కెమెరా ఉండటమే చాలా బెస్ట్. కువైట్లో ఆల్మోస్ట్ డ్రైవర్లకి ఇప్పుడు కెమెరాలు అయితే ఉన్నాయి. అది నేను చెప్పాను ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించా. ఇది 24 hours రికార్డ్ అవుతుంది అనమాట. కొంతమందికి తెలీదు 24 hours రికార్డ్ అవ్వదని చెప్పేసి బండి ఆఫ్ చేస్తే కెమెరా ఆపోతుంది అనుకుంటారు. అలా ఏం లేదు, బండి ఆఫ్ చేసినా కూడా కెమెరా రన్నింగ్లోనే ఉంటుంది. ఈ సరౌండింగ్ ముందు పక్క కారులో నువ్వు ఏం చేస్తున్నావు ఏంటనేది మొత్తం తెలిసిపోద్ది. నువ్వు గీక్కున్నా గిచ్చుకున్నా నువ్వు ఇంకా ఏం చేసినా తెలిసిపోతుంది. సరేనా, జాగ్రత్తగా ఉండండి. ఆ కెమెరాలు ఎలా ఉంటాయి చూపిస్తా చూడండి. కనిపిస్తుందా? ఇది వచ్చేసి క్యాము, గ్రీన్ లైటు, రెడ్ లైటు, బ్లూ లైటు వెలుగుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చేసి క్యామ్ అనమాట. ఇది నువ్వు లోపల ఏం చేస్తున్నావు, పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి, ఎక్కడ కూర్చొని ఉన్నారు, పని మనిషి ఏం చేస్తుంది మొత్తం చూస్తూ ఉంటారు ఈ కెమెరాలో. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇది వచ్చేసి ఫ్రంట్. మొత్తం ఇక్కడ ఈ సరౌండింగ్ అక్కడి నుంచి ఇదంతా లాగుద్ది ఆటి వరకు మొత్తం ఏం చేస్తున్నారు ఏంటి అనేది మొత్తం కనిపిస్తుంది. ఫ్రంట్ సైడు యాక్సిడెంట్ ఎక్కడన్నా జరిగినప్పుడు నీ తప్పు ఉందా, వాళ్ళు సడన్గా బ్రేక్ కొట్టినారా, లేదు ఇక్కడ ఎవరు తప్పున్నా వాడు సడన్గా బ్రేక్ కొట్టినా ఎవడైతే వెనకాల గుద్దుతాడో వాడిదే తప్పు, గుద్దినోడితే తప్పు. ఇక్కడ వచ్చేసి ఒక మెమరీ కార్డు, ఒక సిమ్ కార్డు ఇవి ఉంటాయి. మెమరీ కార్డు ఒకటి, సిమ్ కార్డు ఒకటి, అన్లిమిటెడ్ మెమరీ కార్డు ఉంటుంది. ఏమో ఇంతవరకు మెమరీ కార్డు అయితే చేంజ్ చేయలేము ఆ సార్ వాళ్ళు.
ఏమన్నా ఇంకా స్టోరేజ్ డిలీట్ చేస్తున్నాడేమో అంటే ఫోన్లో ఆపరేట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇక్కడ ఒక సిమ్ కార్డు, మెమరీ కార్డు రెండు ఉంది. డ్రైవర్కి దీనివల్ల బెనిఫిట్ ఏంటో తెలుసా? పిల్లలు నిన్ను కొట్టి నిన్ను ఏదన్నా అని ఇంట్లోకి వెళ్ళేసి నన్ను డ్రైవర్ తిట్టినాడు కొట్టినాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. అలాంటి ప్రాబ్లం ఉండదు. రెండోది వచ్చేసి వైఫై 24 అవర్స్ నీవు బండి ఆన్లో ఉన్నప్పుడు ఇంటర్నెట్ ఫ్రీ వైఫై వస్తుంది. మనం అన్లిమిటెడ్ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు, ఎలా అయినా వాడుకోవచ్చు, ఎంతైనా వాడుకోవచ్చు, అన్లిమిటెడ్. ఓకేనా? కార్లో కూర్చొని బండి ఆన్ చేసినప్పుడు ఆ తర్వాత ఒకవేళ యాక్సిడెంట్ జరిగిందంటే ఎవరిది తప్పు ఏంటనేది క్లియర్గా తెలిసిపోతుంది. సో తప్పు నువ్వు చేసుంటే నీ మీదకి వస్తుంది, లేదంటే వాళ్ళదే వెళ్ళిపోతుంది. కోవిటి వాళ్ళు ఎలా అంటే నిన్ను గుద్ది లేదంటే వాళ్ళు సడన్గా బ్రేకులు కొట్టి నీ బండి తగిలిన తర్వాత నీదే తప్పు అంటారు. ఒకవేళ నీది తప్పు లేకపోయినా నీదే తప్పు అని చెప్పేసి వాళ్ళు అంతా వాళ్ళు ఒకటే. నేను ఫ్రాంక్గా చెప్తున్నా, ఒకవేళ ప్రాబ్లం వచ్చిన తర్వాత డ్రైవర్ అని చెప్పి తెలిస్తే చిన్నగా దాన్ని నీ మీదకే దోచేస్తారు. సో కెమెరా ఉంటే సేఫ్టీ. ఎక్కడన్నా బయట ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏదన్నా పర్సులు కానీ లేదు డబ్బులు ఏదన్నా పోగొట్టుకుంటారు, కానీ బండ్లో మర్చిపోయామేమో అని చెప్పేసి థింక్లో బండిలో ఉందేమో చూడని చెప్పేసి చెప్తారు. ఒకవేళ బండిలో లేకపోయింది అనుకోండి, అడుగుతారు బండిలోనే నేను మర్చిపోయాను, బండిలోనే ఉంటుంది చూడని చెప్పేసి. లేకపోతే ఇంకా నువ్వే తీసావని చెప్పేసి అనుకుంటారు. సో కెమెరా ఉంటే కెమెరాలోనే చెక్ చేసుకుంటారు. ఒకవేళ మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ బండి అంతా ఎతుకుతూ ఉన్నప్పుడు వాళ్ళ కెమెరా ఓపెన్ చేస్తే తెలుస్తుంది కాబట్టి సో అలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకో బెనిఫిట్ ఏంటంటే కొన్ని ఏరియాలోకి డ్రైవర్ వెళ్ళిన తర్వాత కొన్ని ఏరియాలు, అన్నీ కాదు చాలా డీసెంట్గా ఉంటాయి అన్ని ఏరియాలు, కొన్ని ఏరియాలు మాత్రమే ఉన్నాయి కోవిట్లో. ఆ ఏరియాలోకి వెళ్ళామనుకోండి, కొంతమంది ఒక 4-5 మంది పిల్లనాయలు కలుసుకొని బండి ఆపి రాళ్ళతో కొట్టడము, బండి రన్నింగ్లో పోతూ ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ రాళ్ళు విసిరేయడము లాంటివి చేస్తారు. సో అలా చేసినప్పుడు మనం యాక్షన్ తీసుకోవచ్చు. ఆ కెమెరా చూపించి పలానా వాళ్ళు ఇలా చేశారు, పలానా ఇట్లా జరిగిందని చెప్పేసి మనం యాక్షన్ తీసుకోవచ్చు. ఒక 4-5 మంది పిల్లనాయాలు నిన్ను బయటికి లాగి కొడతారు డ్రైవర్ని కొంతమంది. అలా చేసినప్పుడు కూడా ఈ కెమెరా ఉంటే సేఫ్టీ. కోవిటి వాళ్ళు పిల్లనాయాలు చాలామంది లేనిపోనాటి చేస్తారులేండి, అదన్నీ చెప్పకూడదు. సో అందుకే చెప్పట్లా, మీరు అర్థం చేసుకోండి. అలా వెళ్ళినప్పుడు ఇబ్బంది పడితే ఖచ్చితంగా ఈ కెమెరా ఉండటం వల్ల మనకి యూజ్ అయ్యిద్ది. మేడం వాళ్ళు ఉన్న ప్లేస్, స్పెసిఫిక్ ప్లేస్ మనకు తెలియకుండా లొకేషన్ గల్లత్ అయిపోయి మనం ఎక్కడికన్నా వేరే ప్లేస్కి వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు వాళ్ళు చెక్ చేసి నేను పలానా ప్లేస్లో ఉన్నా, నువ్వు రైట్ రా లెఫ్ట్ రా, లేదు నువ్వు వేరే ప్లేస్కి వెళ్ళిపోయావు, వేరే లొకేషన్లో ఉండవు నువ్వు, సో వెనక్కి రా అని చెప్పేసి దీన్ని యూజ్ చేసి దీంట్లో చూసి మరి పలానా ప్లేస్లో ఉన్నాను నేను అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాళ్ళు ఉండే ప్లేస్కి ఈజీగా వాళ్ళు గూగుల్ మ్యాప్ యూజ్ చేసి నువ్వు ఎక్కడున్నావు కూడా, అంటే అదే కెమెరా చెక్ చేసి నువ్వు ఎక్కడున్నావు ఏ ప్లేస్లో ఉన్నావు అనేది కూడా వాళ్ళు చెప్తారనమాట. కెమెరా ఉందని చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదు. నీ పర్సనల్ విషయాలు ఏదన్నా కావాలి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదన్నా వస్తువులు తీసుకొచ్చుకోవాలి ఇండియా నుంచి వచ్చినాయని చెప్పేసి ఒకవేళ వెళ్ళాలనుకుంటే అడిగి వెళ్ళచ్చు. ఇంకోటి డ్యూటీ పర్పస్ మీద ఎల్లుండి అక్కడే దగ్గర అయితే ఒక 5 నిమిషాలు అటు ఇటు అయితే వెళ్ళొచ్చు. ఇంకొంతమంది కెమెరా పెట్టేసి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, వాళ్ళ పనుల మీదే వెళ్ళినా కూడా ఆడికి ఎందుకు వెళ్ళినావు ఈడికి ఎందుకు వెళ్ళినావు అని చెప్పేసి ఇబ్బంది పెడతారు. సో అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీ పర్సనల్ పనులకు మాత్రం బండి వేసుకొని పోగాకండి, జాగ్రత్త. సో ఇది వచ్చేసి వేరే ఫ్రెండ్ బండిలోది. నా బండిలో కూడా కెమెరా ఉంది, చూశారు కదా మీరు. ఇది వచ్చేసి ఫ్రెండ్ బండిలో కెమెరా. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ. సో సేఫ్టీ కెమెరాలు అనమాట ఇవి. ప్రతి ఒక్క డ్రైవర్ బండ్లో ఆల్మోస్ట్ ఉంటున్నాయి. అతను అడిగి మరీ తీశానమాట. సో అతను చెప్తున్నాడు సేఫ్టీ కెమెరా అది ఉండటం చాలా బెనిఫిట్ మనకి అని చెప్పేసి. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా చిన్నది. మీరు ఏదన్నా తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఏం చేసేదానికి కూడా వెనకాడరు. దయచేసి మనం మాట్లాడే మాట, మనం ఉండే ప్రవర్తన, మనం ఉండే తీరు ప్రతి ఒక్క దాని మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ డ్రైవర్ లైఫ్. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే, నేను రావద్దని చెప్పను, వచ్చిన తర్వాత బండిలో కెమెరా ఉండి ఉండకపోని మీరు కోవిటి వాళ్ళతో ఆడపిల్లలతో బిహేవ్ చేసేటప్పుడు మంచిగా బిహేవ్ చేయండి, బ్యాడ్గా మాత్రం బిహేవ్ చేయొద్దు, బ్యాడ్గా మాట్లాడద్దు. సో వాళ్ళు లేనప్పుడు కూడా మీరు తప్పుడు మాటలు వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడద్దు, తప్పుడు మాటలు మాట్లాడద్దు, అంటే బూతులు మాట్లాడద్దు. నార్మల్గా ఏం చెప్పుకున్నా మీకు ఇబ్బంది లేదు, కానీ బూతులు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఒప్పదు. సో కెమెరాలు పెట్టుంటేనే విషయం కాదు, కెమెరాలు కాకుండా నార్మల్గా వాయిస్ రికార్డర్లు కూడా పెట్టుంటారు కొంతమందికి తెలియకుండా, ఇంకొంతమందికి జీపీఎస్లు పెడతారు. ప్రతి ఒక్కటి నీవు డ్రైవర్ ఏం చేస్తున్నావు ఏంటి,
కొంతమంది బండిలో డబ్బులు మర్చిపోతారు కావాలనే. కెమెరా ఉండదు, జీపీఎస్ ఉండదు, ఏమి ఉండకపోవచ్చు, బండిలో కావాలనే డబ్బులు మర్చిపోతారు. వాళ్ళ ఫోటో తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత డబ్బులు ఉంది పలానా దగ్గర పెట్టినా నేనని చెప్పేసి చెప్తారు. ఒకవేళ మనం తీసుకున్నాం అనుకో, లేదని చెప్తాం మనం. లేదని చెప్పినప్పుడు నేను పెట్టేసి వచ్చిన, ఇదో ఫోటో పంపిస్తున్నా చూడని చెప్పేసి వాళ్ళు ఫోటో పంపిస్తారు. ఇంకా ఆడ పెట్టిన డబ్బులు ఆడిపోతుంది, ఎవరు తీసుంటారు? డౌట్ పడినారంటే మాత్రం ఒక్కసారి 2 సంవత్సరాలు ఇంకా మిమ్మల్ని ఏడిపించుకొని చంపుతారు. వీళ్ళు కెమెరాని మెయింటైన్ చేయాలి, ప్రతి నెల రీఛార్జ్ చేస్తూ ఉండాలి దానికి. ఎందుకంటే దాంట్లో సిమ్ ఉంటుంది కాబట్టి, జీపీఎస్, సిమ్ము, కెమెరా అన్నీ వర్క్ అవుతాయి కాబట్టి అన్నిటి కోసం ప్రతి నెల వాళ్ళు రీఛార్జ్ అయితే చేయాలి. రీఛార్జ్ పోగొట్టుకుంటూ ఉంటారు, వాళ్ళకి అది వచ్చే నష్టము. డైరెక్ట్ మనం మాట్లాడే మాటలన్నీ వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసి వినిపిస్తాయి. సో మాట్లాడే ముందు దయచేసి కొంచెం మంచి వర్డ్స్ యూజ్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళతో మీరు ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే ఇబ్బంది లేదు, కానీ పిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఎవరితో తప్పుగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా మీరు వాళ్ళనే తిడుతున్నారని చెప్పేసి అనుకుంటారు. సో జాగ్రత్తగా ఉండండి. ఇలా కెమెరాలు ఉన్నా లేకపోయినా ఆడపిల్లలతో బిహేవ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఖచ్చితంగా వాళ్ళు ఏం చేసేదానికి కూడా వెనకాడరు. నేను చెప్పాలనుకున్నది అది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గల్ఫ్ దేశాలకు వచ్చే వాళ్ళకి జాగ్రత్త. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా వస్తూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా. సో వీడియో నచ్చింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్, జై హింద్.